తప్పు పనులు చేసి అడ్డంగా దొరికిపోయి అందులో తప్పేముంది? అసలు ఆ వీడియో ఒక టాపిక్కేనా? నేనేం తప్పు చేశాను? ఆ వీడియోలో నాకేం తప్పు కనిపించడం లేదని బుకాయిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు. పవిత్ర పుణ్యక్షేత్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తాను చేసిన అత్యంత జుగుప్సాకరమైన తప్పులను సమర్థించుకోవటాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను కలిగిన అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం తిరుమల. అలాంటి పుణ్యక్షేత్ర నిర్వహణను ఎంతో పవిత్రంగా భావించి నిర్వహించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బిఆర్ నాయుడు ఆ పని చేయటం లేదు అని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిత్యం ఏదో ఒక జుగుప్సాకరమైన వివాదానికి ఆయన కారణమవుతున్నారని, ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు పనికిరాడని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు కామనాయుడుగా తయారయ్యారని, అలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండటం ఎంత మాత్రమూ తగదని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును ఆదివారం నాడు కోరారు. భూమన కరుణాకర్ రెడ్డి వేసిన ప్రశ్నలకి, వ్యాఖ్యలకు, ఆరోపణలకు, విమర్శలకు సరిగ్గా స్పందించలేని బిఆర్ నాయుడు తాను చాలా స్ట్రాంగ్ అని, తగ్గేదే లేదు అని, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలో తప్పేమీ లేదని, తనకు ఆ మహిళ కుటుంబంతో 3 దశాబ్దాలుగా బంధముందని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు మీడియా ఉందని, దాని ద్వారా వైఎస్ఆర్సీపీ నేతల అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. తనతో వీడియోలో సన్నిహితంగా ఉన్న మహిళకు లేని ఇబ్బంది మీకెందుకు అని తన రాసలీలల వీడియోను సమర్థించుకున్నారు. ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. అదేం తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా, ఎలాంటి పాపభీతి లేకుండా బిఆర్ నాయుడు వ్యవహరించడాన్ని తప్పుబట్టారు భూమన కరుణాకర్ రెడ్డి. రాసలీల వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన బిఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బిఆర్ నాయుడు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తూ, వివరిస్తూ 2019లోనే ఓ మహిళ చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ గురించి వివరించారు. బిఆర్ నాయుడు చేతిలో మోసపోయిన బాధిత మహిళ లేఖపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు భూమన. బిఆర్ నాయుడు, ఇప్పుడు చెప్పు నీ కథ, నీ వ్యవహారం, నీ బతుకు. పశువు కంటే హీనమైనటువంటి వ్యక్తివు నువ్వు. పవిత్రమైన దేవాలయంలో పాడు పనులు చేసేటువంటి నీచాతి నీచుడివి నువ్వు. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఈ రకమైనటువంటి వ్యక్తికి ఈ పదవిని ఇచ్చినారు. బిఆర్ నాయుడు రాసలీల వీడియోలో ఉన్న మహిళ తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ 2019లోనే చంద్రబాబు నాయుడికి రాసిన లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. బిఆర్ నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిదో పూసగుచ్చినట్టుగా ఆమె ఆ లేఖలో చెప్పినప్పటికీ దాని గురించి పట్టించుకోకుండా ఏకంగా ఆయన్ను టీటీడీ చైర్మన్ గా చేసి చంద్రబాబు మహాపాపానికి ఒడిగట్టారని ఆధ్యాత్మికవేత్తలు భావిస్తున్నారు.